కమీడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు నిజంగా దారుణమేనండి. ఎందుకంటే సినిమా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సినిమా ఈవెంట్ సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి. రాజకీయ విషయాలు అక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజున పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అలాంటివే. లైలా సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉండంటే దాంట్లో ఈ కమీడియన్ పృథ్వీ మైక్ తీసుకుని మాట్లాడుతూ, నాకు 150 గొర్రెలు కనపడినాయి, ఆ 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయిపోయినాయి అని చెప్పి సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓ నాయను ఎక్కడికి వెళ్ళిన ఈ 11 గొర్రెలు నన్ను వదిలిపెడతలేదురా, ఈ టాపిక్ అని నా దగ్గరికి వస్తుంది, యాదృచ్ఛికంగా జరిగిపోతున్నారు అంటూ తనంతటికి తానే రీక్రియేట్ చేసుకుని చెప్పేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు విశ్వక్సేన్ కూడా, ఆ సినిమా హీరో, లైలా సినిమా సంబంధించిన హీరో విశ్వక్సేన్ సారీ చెప్పి క్షమాపణ చెప్పి అంతవరకు వచ్చింది. పృథ్వీ నోటి దూల వల్ల ఈ రోజున ఆ ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఆ నిర్మాతలు కానీ ఆ హీరో కానీ ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి. దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తారు కదా, ఆర్ట్ డైరెక్టర్లను, వాళ్ళు ఫైట్లు వీళ్ళు రకరకాలుగా దాని మీద ఒక సినిమా మీద కొన్ని వందల మంది ఆధారపడి జీవితాలు ఉంటాయి. ఒకే ఒక్క నోటి దూల వల్ల ఈ రోజున బాయ్కాట్ లైలా అని చెప్పి ఒక నినాదం బయటకు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే కొంతమంది జగన్ అభిమానుల దగ్గర నుంచి ఈ రోజున ఏమవుతా ఉంది, బాయ్కాట్ లైలా అని చెప్పి ఒక నినాదం బయటకు వచ్చింది. ఇప్పుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ సినిమాని బాయ్కట్ చేయాలి, లైలాని చూడొద్దు అన్నట్టు రకరకాలుగా రూమర్స్ వచ్చినాయి. ఈ రోజున విశ్వక్సేన్ కూడా దాని గురించి సారీ చెప్పాడు. కానీ ఎందుకండి ఇది? మనం నోటిని అదుపులో పెట్టుకోలేమా? సందర్భం ఏంటి, అక్కడ మాట్లాడాల్సిన అంశాలు ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలా సార్? మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద అంత కక్ష, అంత ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు కౌంటర్ అటాక్ ఇవ్వండి. రాజకీయాల గురించి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, అలా చేశారు, ఎలా చేశారు అన్నట్టు కౌంటర్ అటాక్ ఇవ్వండి. అది రాజకీయ విషయంలో రాజకీయ ముసుగులో వెళ్ళద్ది. ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, పలానా అంశం గురించి మాట్లాడని చెప్పి ఒక స్పష్టంగా కనపడుద్ది. మీరు ఒక కార్యకర్త అన్నట్టు విషయం కూడా తెలుసుద్ది. అంతేగాని సినిమాకి సంబంధించి సినిమా ఈవెంట్కి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడటం ఏంటండి? గేమ్ చేంజర్లో కూడా ఇదే పృథ్వీరాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది కూడా దుమారం అయింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఏ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? అక్కడికి వెళ్ళి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేది మీలాంటి వాళ్ళు కదా. రాజకీయాలు ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడాలి. నిన్నగాక ఇదే గేమ్ చేంజర్లో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న వ్యాఖ్యలు చూడండి. ఆయన ఒక హోదాలో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా టికెట్ల రేట్ల గురించి, సినిమా ఈవెంట్కి సంబంధించిన విషయాల గురించి, హీరో ప్రస్తావన గురించి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ యొక్క టాలీవుడ్ అంశాల గురించి, ఆ గేమ్ చేంజర్ సినిమా గురించి, ఈ అంశాల గురించే మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీర్లు కానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యవహరించిన తీర్లు కానీ, గతంలో ఉన్నటువంటి సినిమా వ్యవహారాలు కానీ ఏమైనా ప్రస్తావించారా? సినిమా కోణంలోనే మాట్లాడారు తప్ప రాజకీయ కోణాన్ని ఎక్కడ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా పృథ్వీరాజ్ గారు? 30 years ఇండస్ట్రీ అన్నట్టు రకరకాలుగా డైలాగులు చెప్తారు కదా. డైలాగులు చెప్పడం కాదు సార్, వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు. మీరు కాస్త ఆలోచించండి. ఈ రోజున ఆ సినిమా బాయ్కట్ అయితే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి? దాని మీద కొన్ని 100 కోట్ల రూపాయలు పెడతారు కదా. ఆ 1 కోటి రూపాయలు పెట్టిన ఆ డబ్బు అంతా ఏమైనట్టు పాపం? వాళ్ళు ఆ రూపాయి కూడబెట్టుకుని ఆ రూపాయి ఈ రూపాయి వాళ్ళు కనీసం వాళ్ళు చిన్న చూడండి, సైడ్ క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ క్యారెక్టర్ చేసుకునే వాళ్ళు అనేక మంది ఒక సినిమా మీద ఆధారపడతా ఉంటారు. టెక్నీషియన్స్ ఉంటారు, గ్రాఫిక్ విజువల్ చేసేవాళ్ళు ఉంటారు, సౌండ్ ఇంజనీర్లు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఒకే ఒక్క మాట నోటు దోల వల్ల, మీరు చేసినటువంటి చిన్న వ్యాఖ్య వల్ల సినిమా బాయ్కట్ అయ్యి ఎవరు చూడకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఆ సినిమా వాళ్ళు ఎలా గట్టినవుతారు? మీరైనా ఆర్థిక సహాయం చేస్తారా? అన్న మాట ప్రకారం చేయలేరు. ఎందుకు సార్ ఈ మాటలు? మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే, మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన మీద నిజంగా మీకు వ్యతిరేకత ఉంటే వెళ్ళి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కదా, 30 ఏళ్ళ అధికారంలో నేనే ఉంటా, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఒక కార్యకర్తగా మీకు నిజంగా మీ యొక్క గలం వినిపించాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టండి, 100 తిట్టండి. రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా చేశారు, ఇలా చేశారని చెప్పి 100 తిట్టండి, 100 మాటలు 100 ప్రశ్నలు వేయండి. అడిగేవారు ఎవరున్నారు? ఎందుకంటే రాజకీయ కోణంలో మాట్లాడుకోవాలి అంతే తప్ప ఎక్కడ ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇలాంటివన్నీ కాస్త పక్కన పెట్టేసి
రాజకీయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎందుకు వచ్చిందండి 11 గొర్రెల ఎందుకు వచ్చిన మాట్లాడండి ఇవన్నీ. ఇప్పుడు సినిమాలో డైలాగులు ఉండొచ్చు, సినిమాలో సీన్స్ ఉండొచ్చు, రివీల్ చేసినప్పుడు చూస్తారు కదా. నువ్వు ఇప్పుడు చెప్పేసినంత మాత్రాన ఇప్పుడు ఏమైపోయి ఎక్సైటింగ్ అయిపోయి అదిగో జగన్మోహన్ రెడ్డిని ఏదో కామెడియన్ చేసేది ఏదో ఉందని చెప్పి వెళ్ళిపోతారనుకున్నా రెడ్డి. ప్రజలకి వ్యతిరేకత, జగన్మోహన్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీద వ్యతిరేకత ఉంది. దాన్ని ఎలా చేయాలి? రాజకీయ అనుకోణంలో మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకి ప్రజలే తీర్పిచ్చారు కదా, 11 సీట్లు ఇచ్చారు కదా, అక్కడతో అయిపోయింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేదని మాట్లాడినప్పుడు కౌంటర్ అటాక్గా మాట్లాడు, ఇలా చెయ్యి. ఇప్పుడు ఆ సినిమా ఈవెంట్కి సంబంధించి ఇప్పుడు అందరూ నష్టపోతున్నారు కదా. ఎవరు ప్రశ్నించుకుంటారు, ఎవరు మాట్లాడతారు? అయ్యా పృథ్వీరాజు గారు, మన వయసు పెరుగుతుందంటే కాదండి, కాస్త ఆలోచించుకోవాలా. చూడండి ఈరోజు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు అంతమంది ఈరోజు క్షమాపణలు చెప్పేది స్థితికి తీసుకొచ్చారంటే మీ యొక్క నోటి తోల వల్ల కాదా? క్షమాపణ చెప్పేసుకోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు ఎంత కష్టపడ్డాడు దాంట్లో డ్యూయల్ రోల్ చేసుకుంటా. ఒక అమ్మాయి వేషం చేసుకున్నాడు, మామూలు విషయం అది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేషం వేసుకొని ఒక సినిమాని ఆ లెవెల్లో తీసుకెళ్తున్నాడు. అది ఎంత కష్టతరమైనటువంటి సినిమా అది. ఆ కష్టపడ్డ హీరోగిను ఆ తీసినటువంటి డైరెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది ఈ వాల్యూ. ఒక క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ చేసేసి అక్కడితో వెళ్ళిపోయిన తర్వాత మీకేం తెలుస్తుంది సార్? ఆలోచించండి ఒకసారి. ఇలాగే గేమ్ చేంజర్ విషయంలో కూడా మీరే ఇలాగే కొన్ని అనివార్య మాటలు మాట్లాడటం, రాజకీయ కోణాల గురించి ఎందుకండి? ఎవరు మాట్లాడలేక, ఎవరు చేయలేక? ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలే దుమారం అవట్లా. బాయ్కట్ లైలా సినిమా అంటే ఆ బాయ్కట్ జరిగితే రేపొద్దున మిమ్మల్ని ఉంటారా మీరు? అసలు ఎంత దారుణంగా పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ మధ్యకాలంలో అలాగే తండేల్ సినిమాలో కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆ యొక్క విజువల్స్ ఏమీ లేవు, ఏం చేస్తానని చెప్పి ఈ అంశం ఇంకొకటి తెరలేపారు. సో ఇలాంటి ఒకటొకటి ఏదో ఒక విషయంలో కొన్ని రాజకీయ కోణాలు నడుస్తూ ఉన్న తరుణంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో? ఎందుకు వచ్చిన మాటలు మనకి ఇవి? చేస్తున్న పని చేస్తున్నారు కదా, రాజకీయ వాళ్ళు రాజకీయాలు చూసుకుంటారు కదా. మీకు నిజంగా రాజకీయాల పట్ల అంత ఆసక్తి ఉంటే కనుక మీరు సినిమాలు చేయండి. సినిమాలు చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం నష్టం కలిగినా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నా, లేదంటే అనివార్య కారణాల వల్ల కొంతమంది వ్యతిరేకత వచ్చే మాటలు మాట్లాడినా వెంటనే మీరు స్పందించండి. రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కదా మనకి, భావ ప్రకటనపు హక్కు. ఆ భావ ప్రకటనపు హక్కు ద్వారా ప్రశ్నించండి. ప్రశ్నించి ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పించేలా మీరు కూడా పోరాటం చేయండి. ఇలాంటి చేయడం అనేసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయ కోణాలు మాట్లాడి ఎందుకంటే బురద జల్లి రాజకీయాలు చేయడం? ఎప్పటికైనా మారండి సార్.